సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. మందిరములో యేసుని స్వస్థపరచు కార్యక్రమం ప్రతి వారు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బలపడుతున్నట్లయితే త్వరగా ఆరాధనలో పాల్గొనడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుల వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. సామెతల గ్రంథములో అనేకమైన జ్ఞాన విషయాలు మనము చూస్తుండగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు ఉన్నప్పుడు ఆ పట్టణము సంతోషకరంగా ఉంటుంది. నిజమే, మనకున్న లేఖన ప్రకారం లేదా కొన్ని సూచనల సూక్తుల ప్రకారం చూసినట్లయితే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు లేదా జనులు. ఒకవేళ మనుషులు నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతము ఆశ్వాదకరంగా ఉంటుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధనలో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. మనము వ్యక్తిగతంగా బాధ్యతగా ఉండడం. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, మనము దేవుని దగ్గర నమ్మకముగా దేవుని యొక్క విషయంలో నీతిమంతులుగా జీవించినప్పుడు మనతో ఉన్న సమాజము కూడా అట్విడంగా వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే నీతిమంతులు వర్ధిల్లు మొదలు పెడతారో ఆ పట్టణము సంతోషకరంగా ఉంటుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తలో మీరు మారు మనసు పొందండి. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, మన దేవుని యొక్క ఆశీర్వాదములో మన దేవుని యొక్క మనసు కలవై ఉండాలి. క్రీస్తు నేర్పించిన బోధలో మనము వర్ధిల్లుతుండాలి. అప్పుడు ప్రభు మనల్ని నడిపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నిజమేనైనా మేము బాగుంటే సమాజం బాగుంటుంది. ఈరోజు నీ బిడ్డల మేము ఈ సత్యాన్ని వెరిగి అలా నీకు ఇష్టమైన మనుషులుగా తేవడానికి సాయం చేయండి. నీకు ఇష్టమైన మనసు కలగడానికి సాయం చేయండి. నీకు ఇష్టమైన రూపాంతరకు మమ్మల్ని బలపరచబడుతున్న దేవా, నీకు వందనాలు. నీ దీవెన, నీ ఆశ నింపి, నీ కృపాక్షలు నింపమని, మీరే తోడేయండి, మీ సహాయం మాకు చేయమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంచి ఆయన నీతిమంతులుగా జీవించండి. ప్రభు పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.